నెక్స్ట్ టైం ఒక వీడియో పెట్టా, సరే టు అట్లీస్ట్ షో దట్ ఐమ్ దేర్. ఇట్స్ నాట్ ఈవెన్ అబౌట్ ద మనీ, ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ. అంటే ఇట్ ఇస్ జస్ట్ మనీ ఇస్ జస్ట్ టు షో దట్ ఐఎమ్ విల్లింగ్ టు డూ సంథింగ్ అని చెప్పడం కోసం. ఆ తర్వాత నువ్వు ఏం చేయొచ్చు, ఆ తర్వాత మేము అన్ని సెలబ్రేషన్స్ క్యాన్సిల్ చేస్తాం. వద్దు అసలు వాళ్ళకి అలా ఉంటే మనం అలా సెలబ్రేట్ చేస్తాం, మొత్తం అన్ని క్యాన్సిల్. పెద్ద పెద్ద ఫంక్షన్స్ అక్కడ పెద్ద పెద్దగా చేద్దాం అనుకున్నాం. వద్దులే ఇంక అన్ని షట్ చేసేది చెప్పేసి ఇంకా నా ప్రయత్నంలో నేను ఏం చేశానంటే, డాడీ మీరు వెళ్తారంటే ఆయన కూడా కలవకూడదు అన్నారు. ఓకే, స్పెషల్ పర్మిషన్ పెట్టి మీరు వెళ్ళు, వాళ్ళు మా ఫాదర్ గా పంపించండి, లేదంటే సుకుమార్ గారు పంపించండి, లేకపోతే వైఫ్ పంపించండి, ప్రొడ్యూసర్స్ పంపించండి, తల్లివాసం పంపించండి. ఇలా ఎప్పటికప్పుడు అప్డేట్ తెచ్చుకుంటాను. పిల్లలు వాటి సాఫ్ట్వేర్ పెట్టి అంతే తప్ప నేను అసలు ఏం కేర్ చేయట్లేదు. ఇలా కొన్ని సాల్ సెలబ్రేషన్స్, క్యారెక్టర్ అసాసినేషన్ మాటలు వచ్చాను చాలా బాగా. నేను ఎన్నో తీసుకోగలను, నేను నమ్మండి, మీ అందరూ తెలుసు స్ట్రాంగ్ పర్సన్, నేను చాలా ఫేస్ చేస్తాను, నేను తీసుకోగలను, తప్పలేదు. కానీ ఇలాంటి అన్నప్పుడు మాత్రం అది ఇంత లో పాయింట్, ఇట్స్ జెన్యున్లీ లో పాయింట్, నాకు జెన్యున్లీ ఇట్స్ లో పాయింట్. నేను సినిమాలు చూసేది మీ థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలి. అలాంటి థియేటర్ ఇంత మిస్ అవుట్ అయితే ఎంత బాగుపడుతుంది. సారీ ఎనీవేస్, what I wanted to say, what I want to say is it's a very unfortunate accident, and also genuinely I'm a believer in and బయటే కాదు, generally me as a person ఇలాంటి జరిగినప్పుడు ఏదో మీడియా కోసం ఇంకోటి కోసం నేను సుకుమార్ గారు చాలా మాట్లాడుతున్నాను. కానీ మనం నుంచి వచ్చి నేను ఒక మంచి అమౌంట్, నువ్వు ఒక అమౌంట్ నుంచి ఒక అమౌంట్ తీసుకుని మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ అబ్బాయి ప్లాన్ చేద్దాం. ఊరికే మన ఏదో చెరువు చేస్తాం, అలా కాకుండా మిగతా కాకుండా మనం జెన్యూన్ ఎలా చేద్దాం, ఆ అబ్బాయికి ఇలా ఫిజియోథెరపిస్ట్ పెట్టిద్దాం, ఇలా చేద్దాం అలా చేద్దాం, ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాం. అంత మాట్లాడుకున్న తర్వాత నేను కేరింగ్ గా లేను సార్, ఎలా ఉంటుంది సార్, ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిడ్, నా కిడ్కి ఎలా ఉందంటే నేను అలాగే ఫీల్ అవుతాను కదా, అమ్మాయినంత కాదు నాకు ఉండదా. ఇన్ని క్యారెక్టర్ ఎంత అసాసినేట్ చేసినప్పుడు ఇట్స్ పబ్లిక్లీ హ్యూమిలియేటింగ్. నాకు చాలా బాధగా ఉంది, ఇంత చేసినా కూడా నాకు బాగా ఉంది కదా. మనం తెలుగు బరువు తీసిన పైన తర్వాత నేర్చుకుంటే చూసుకుంటే అవునా అక్కడ ఓకే మీరందరూ అంటే అవన్నీ డబ్బులు తెచ్చాం అది నేను ఒక ఫ్లో లో ఉన్నా, మీరు ఒక్క ఫ్లో కట్ చేసిన అటు మీరు